చాలా థ్యాంక్స్ పెళ్లి కొడుకు తల్లిగారు. ఎవ్వరికి అనుమానం రాకుండా చాలా సహజంగా నా తమ్ముడి భార్య ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు చేసిన సహాయానికి మీకు ముట్ట చెప్తానన్న అమౌంట్ మా అబ్బాయితో పంపిస్తాను. మీ కొడుక్కి ఇంతకన్నా మంచి సంబంధం నేనే చూస్తాను. అలాగే విజయాంబిక గారు, ఉంటాను. ఈ పెళ్లి సంబంధం విజయమ్మ చెడగొట్టిందా? ఎందుకు ఇలా చేశారు? హ్యాపీనా? అసలు ఏం బ్రెయిన్ మమ్మీనిది. వాళ్ళు నిజంగా రూపం చేసుకోవడానికి రెడీ అయిపోయారేమోనని చాలా భయపడ్డా. మామయ్య భార్య టాపిక్ తెస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వింకో విషయం గమనించినట్టు లేదు. కావాలని వాళ్ల చేత ఇంట్లోనే పెళ్లి కొడుకున్నాడని గుర్తు చేయమన్నాను. అయిన వాళ్ళుండగా పరాయి వాళ్లు ఎందుకు అని మీ మావయ్యకు అర్థం కావాలి కదా. అమ్మాయి గారిని వీడికిచ్చి పెళ్లి చేయాలన్నా ఇంత కుట్ర చేసింది. ఎస్ మమ్మీ, ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. బయటి సంబంధాలు చూస్తే ఇలాగే పెళ్లం ప్రస్తావన తీసుకొస్తారని చచ్చినట్టు నీకే ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఇలా కాకుండా మామయ్య వేరే సంబంధం తీసుకొస్తే ఇంకో 100 సంబంధాలు తెచ్చినా ఆ 100 సంబంధాలు చెడగొట్టడానికి 1000 ఉపాయాలు తెలిసిన దాన్ని నేనున్నాను కదా. సరే, ఈ సమస్య తీరిపోయింది కదా, ఇక వదిలే. రేపు మన దీప్తి వాళ్ళు 16 రోజుల పండుగ కోసం ఇంటికొస్తున్నారు. వాళ్ళకి ఏ లోటు రాకుండా మనం ఏర్పాట్లు చేయాలి. పద. భోజనానికి బొట్టెట్టి పిలవాలా? నాకు ఆకలిగా లేదు. ఎట్టాగుంటది? ఉండదు. ఇంటి పరుగు తీసి బజార్ నేసేదాకా ఉండదు. తినో. నాకొద్దు. నాకు గాని మండినాదంటేనా నరికి పోగులెట్టేస్తాను. ఏమైంది? ఏమైందమ్మా? ఏటవుద్ది? ఏం కాలేదులే నాయనా, నువ్వు వెళ్ళి కూసో, నేనొచ్చి వడ్డిస్తాను. వరాలనెందుకు కోపడుతున్నావేంటమ్మా? ఎన్నడూ లేంది అంత కోపం ఎందుకు వచ్చింది? ఏం లేదన్నయ్య. మరెందుకు అన్నం తినడానికి బయటికి రాలేదు? నాతో చెప్పమ్మా, కారణం ఏంటి? అబే ఏం లేదురా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది కదా, మళ్ళీ పై చదువులంటే అన్నయ్యకి ఇంకా భారం అవుద్ది, చదివింది సాల్లే అన్నాను, అందుకు అలిగింది. ఓ అంతేనా? కూర్చో. అన్నం మీద అమ్మ మీద ఎప్పుడు అలగకూడదమ్మా. అయినా నీకెందుకురా, కాలేజ్ టాపర్ నువ్వు. ఏ కాలేజ్లోనైనా పిలిచి సీట్ ఇస్తారు. ఇంక ఫీజులు అంటావా? నేనే ఎలాగోలా కట్టేస్తాను. నువ్వు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే తిను. కొట్టానని నా పిల్లాన్ని మరిసిపోతుందా? ఆండేసేసుకుంటానని మొండికెత్తదా? ఈ సంగతి రాజుకు తెలిస్తే ఏమైపోతాడో?
ఆ గొడవలకు కారణమైన మనిషి ఈ 16 రోజుల పండగ పూర్తయ్యేంత వరకు కిందకి దిగడానికి వీల్లేదు. తన మూలంగా ఇంకొక చిన్న డిస్టర్బెన్స్ జరిగినా నేను అస్సలు క్షమించను. అయ్యో, ఎవరైనా అడిగితే? ఏదో ఒక కారణం చెప్పు. నువ్వుంటే ఏదో గొడవ జరుగుతుంది. నేను చెప్పకుండానే నా తమ్ముడన్నీ అర్థం చేసుకుంటాడు. తమ్ముడు, ముందు నువ్వు టిఫిన్ చేద్దువురా. పొద్దున్నే కాఫీ, టిఫిన్ అన్నీ నేనే రెడీ చేశాను. రూపా, వచ్చావా? దీప్తి, అక్కడంతా బాగుందా? వాళ్ళకి కావలసిన డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు అన్ని ముట్ట చెప్పాడు కదా మావయ్య. ఇంకెందుకు బాగా చూసుకోరు? పోనీలే, నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు. మావయ్య నా పెళ్లి చేస్తే నువ్వు నా లైఫ్ సేవ్ చేశావు. చచ్చిపోకుండా బతికించి మళ్ళీ ప్రాణం పోసావు. అమ్మో, అంతంత పెద్ద మాటలెందుకు? నువ్వేం చెప్పాలనుకున్నా రాజుకి చెప్పాలి. చెప్పే వస్తున్నాను. ఇప్పుడు రాజు చెప్తేనే నువ్విక్కడున్నావని తెలిసింది. అయినా ఒంటరిగా ఎందుకు? రా కిందకి. నేనా? వద్దులే, నిన్ను చూశానుగా. నాకు తెలుసులే నువ్వెందుకు రానంటున్నావో. మావయ్య వద్దన్నాడనే కదా. నేను తీసుకెళ్తే ఏమీ అనళ్లే. రా. వద్దు దీప్తి, నాకు భయంగా ఉంది. నేను రాను. నీకెందుకు? నేనున్నాను కదా. రా రూపా, నేను చూసుకుంటాను. దీప్తి వద్దు. అరే రమ్మని చెప్తుంటే రా. పద. ఓం సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణే నమో నమః. హరి ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ను. అమ్మా, ఇప్పుడు ముత్తైదువులంతా వచ్చి ఈ తాళిబొట్టు మార్చి ఆశీర్వదించండి. తమ్ముడు, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే ఆశీర్వదించడానికి రండి. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ. అమ్మాయి గారికి పెళ్లి విషయం చెప్తే అస్సలు పాస్ కానంటారు, కాబట్టి చెప్పకూడదు. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శీఘ్రమే. ఏంటి రైస్ పీస్? మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అమ్మాయి గారు. నువ్వెప్పుడు గుడ్ న్యూస్లు చెప్పవే. ఏంటబ్బా? అయితే చెప్పను పోండి అమ్మాయి గారు. ఏంటది? నేను చెప్పను, నేను హర్ట్. ఓరిని ఏషాలో. మా అక్కతో చెప్పదు, నాతో చెప్పు. నేను అక్కతో చెప్పను, మనం ఫ్రెండ్స్ కదా. ఎస్, పింకీ నేను ఫ్రెండ్స్, అందుకే పింకీతోనే చెప్తా. వద్దులే పింకీ, అమ్మాయి గారికి కోపం వస్తే వచ్చే సంవత్సరం దాకా ప్రతిదానికి తిడుతూనే ఉంటారు. నాకేం చెప్పద్దు పో, నేను హట్టు. ఇదేంటి అమ్మాయి గారు, మీకు చెప్పాల్సిన గుడ్ న్యూస్ కూడా మిమ్మల్ని బతిమాలుకొని చెప్పాలా? ఇక్కడ ఎవరు అమ్మాయి గారు? పాలలోని తెలుపు నాదే, వెన్నెలోని తెలుపు నాదే, వెన్నెల్లోని తెలుపు నాదే. అంతా కలిస్తే ఈ అమ్మాయి గారు. అసలు విషయం ఏంటో తెలుపు తెలుపు. మరి మీరు పరీక్ష తప్పారు కదా. ఇది గుడ్ న్యూసా? చద్ది న్యూసే కదా. పూర్తిగా చెప్పనివ్వండి అమ్మాయి గారు. చెప్పు పూర్తిగా. మరి పెద్దయ్యా పెద్దయ్యా మిమ్మల్ని మిమ్మల్ని చిచి నన్ను సప్లిమెంటరీ రాయడానికి ఒప్పుకున్నారు. ఏంటి? అవునమ్మాయి గారు, సప్లిమెంటరీ రాయించమని నాతో చెప్పారు. మా నాన్న నీతో పరీక్ష రాయించమన్నారా? అవును.
వెళ్ళి అమ్మకి చెప్పొస్తాను. అయితే పెళ్లి గిల్లి ఏమీ లేవుగా, చదివించేస్తారుగా. ఆ, ఆ, ఆహా. అదేంటి మెడ మీద తలకాయ రుబ్బురోల్లా తిరిగింది? ఇప్పుడు నన్ను చదివిస్తారనే కదా, చదువుకుంటే పెళ్లి చెయ్యరుగా. మీకు అర్థమైందా అమ్మాయి గారు, లేక మీకు అలా అర్థమైందా? అవును, నాకు అచ్చం అలాగే అర్థమైంది. మీకు అర్థమైతే నాకు అర్థమైనట్టే. నిజంగా నిజంగా ఇది నాకు గుడ్ న్యూసే. కానీ నన్నే మీకు ట్యూషన్ చెప్పమన్నారు. వీడితోనా? చిచ్చి, ఏం మాట్లాడవేంటమ్మా? అది కాదత్తా. మాట్లాడడానికే ఉంది. పాస్ అవుతుందన్న నమ్మకం లేకపోయినా ఎగ్జామ్ రాయడానికి సరేనన్నాను. టైంకి ఫీజు కట్టాలిగా. రెడీ అవు రూపా, తీసుకెళ్తాను. తొందరగా వెళ్ళి రెడీ అయ్యిరామ్మా. ఈ దీపక్ తో వెళ్లకుండా ఎలా తప్పించుకోవడం? ఇవాళ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ అయ్యింది. లేదంటే రేపటికైనా వాయిదా వేసుకునేదాన్ని. ఈ తల్లి కొడుకులు మీ పెదనాన్నని అడ్డం పెట్టుకుని ఏదో ప్లాన్ చేస్తున్నారు. రూపకి ఎలాంటి సపోర్ట్ లేకుండా చేస్తున్నారు. మమ్మీ, ఆ దీపక్ బావా అక్కని ఏదేదో అంటూ ఉంటాడు. తొందరగా ఎగ్జామ్ ఏదో రాసి పాస్ అయిపోయి పెళ్లి చేసుకుని ఫారెన్కి వెళ్ళిపోతే రూపకి ఇంకా ఎలాంటి కష్టాలు. ఇంత ఏసీ వేసినా కూల్గా లేదు. పైగా హీటర్ వేసినట్టు కార్ అంతా వేడిగా ఉందేంటి? నాకు మండుతుంది ఇక్కడ. ఓ, అమ్మో, అమ్మోరు లారిచారేంటి? ఇది నాలో ఇంకో యాంగిల్. ఓ, ఈ ఉగ్ర రూపం చూసానా? మా నాన్న వరాలు ఇంటికి వెళ్ళిపోయింది. అవును, నేనెవరిని పిలిచాను? వరాల్ని పిలిచారు. ఎవరొచ్చారు? ఇద్దరు వచ్చారు. మీ నాన్నని ఎవరు పిలిచారు? స్వీట్స్ ఎవరు తెమ్మన్నారు? హ, నాకు తెలీదు అమ్మాయి గారు. మీరు వరాల్ని పిలిచినట్టే నాకు తెలీదు. నీకు తెలుసు, మీ చెల్లెలు కాలేజ్ టాపర్ అని టీవీలో రాలేదా? మా నాన్న చూడలేదా? మళ్ళీ స్వీట్స్ తెచ్చి గుర్తు చేయాలా? పైగా నేను తలెత్తుకుని తిరుగుతున్నానని మీ నాన్నతో మా నాన్నకు చెప్పేస్తావా? అయ్యో, తల తిరుగుతుందని చిచి, తలెత్తుకు తిరుగుతున్నట్టు మా నాన్న చెప్పేదాకా తెలియదు. మా నాన్నతో నన్ను తిట్టించడానికే నువ్వు ఇంత పథకం రచించావు. పథకాలు శతకాలు రచించేంత నాలెడ్జే నాకుంటే ఏనాడో టీవీ సీరియల్స్ రాయడం మొదలు పెట్టేసుండేవాణ్ణి. మాట్లాడుకో, మండిపోతుంది. కళ్ళల్లో ఫైర్ కనిపిస్తుంది, మనసులో మండిపోతోంది. కారు సలసలా కాగిపోతుంది. నువ్వు మేకవన్న పులివి. బాబోయ్, నవల పేర్లా ఉంది. నువ్వు గోముఖ వ్యాఘ్రానివి. ఇంత తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు? నువ్వు 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 అమ్మయ్యా, ఏం గుర్తు రావడం లేదు. థ్యాంక్ గాడ్. నువ్వు రిలాక్స్ అవ్వకు, గుర్తొచ్చినప్పుడల్లా నీకుంటది. ఓ, తిట్లో కూడా ఇన్స్టాల్మెంటా? నాకు మండే మండుడికి ఫుల్గా బాస్ అయిపోవాలనుంది. ఏంటి నీకు మాటి మాటికి నవ్వొస్తోంది? నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా? అయ్యో కాదమ్మాయి గారు. అమ్మాయి గారు, కాలేజీలో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ జరుగుతుంది. మీరు పార్టిసిపేట్ చేయాలి. ఫామ్ నింపండి. ఎందుకు? సరిగ్గా మాట్లాడలేకపోతే వచ్చే సంవత్సరం వరకు నవ్వుతూనే ఉందామనా? నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. రా రా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, కాదమ్మాయి గారు, నా మాట వినండి. ఈ కాంపిటీషన్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి. అమ్మాయి గారు, నేను చెయ్యను చెయ్యను చెయ్యను. ఏంటి, ఈ కాంపిటీషన్ కి చీఫ్ గెస్ట్ గా మా నాన్న వస్తున్నారా? అవునమ్మాయి గారు. నీకు అసలు బ్రెయిన్ ఉందా? ఈ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు? మా నాన్న ప్రోగ్రామ్స్ లిస్ట్ నీకు ముందే తెలుసు కదా. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని ఫామ్ కూడా ముందే తెప్పించి పెట్టాను. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టుంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. మా నాన్న ఇంకా రాలేదా? ఇంకా రానట్టున్నారు అమ్మాయి గారు. వస్తే సరాసరి ఇక్కడికే వచ్చి కూర్చునేవారు కదా. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా అన్న కంటే ఎక్కువ పాకెట్ మనీ నాకే ఇస్తాడు కాబట్టి.
మా అమ్మ పట్టు లంగాలు వేసుకోమని గొడవ చేస్తే మా నాన్న ట్రెండీగా ఉండమంటాడు. ఎందుకంటే ట్రెండీగా ఉండడం నాకు ఇష్టం కాబట్టి. నెక్స్ట్ నేనే భయంగా ఉంది. నాకు ముందు తెలియక నేనేం ప్రిపేర్ కాలేదు. అమ్మాయి గారు, నాన్న గురించి ప్రిపేర్ అవడానికి నాన్న ఒక సబ్జెక్ట్ కాదు, కెమిస్ట్రీయో ఫిజిక్సో కాదు. మీ మనసులో ఉన్న మాటలే చెప్పండి. టెన్షన్గా ఉంది రాజు. టెన్షన్ పడకుండా ఉండడానికి ఓ చిట్కా చెప్తాను, ఫాలో అయిపోండి. మీ స్టూడెంట్స్ ఎవ్వరూ లేరనుకోండి, మీ నాన్నగారు మాత్రమే ఉన్నారనుకోండి. మీరు చిన్నప్పటి నుండి మీ నాన్నగారికి ఏం చెప్పాలనుకున్నారో, ఆయన గురించి మీరిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ చెప్పేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కుమారి అపురూప మాట్లాడుతుంది. దీన్ని కోపం అందామా? కాదు, వాత్సల్యం. మనం నడవాల్సిన మంచి దారి చూపించే క్రమంలో చెప్పే హితవు. అంతే కదా నాన్న? మీ కోపం వెనుకున్నది ఇంతే కదా నాన్న? నాకు కళ వచ్చింది. ఆ కళలో నేను సముద్రం ఒడ్డున ఇసుకలో నడుస్తూ ఉన్నాను. 2 జతల పాదాల గుర్తులు ఇసుకలో కనిపించాయి. నాతో కలిసి దేవుడు నడుస్తున్నాడు. మా ఇద్దరి పాదాల గుర్తులే అవి. కొద్ది దూరం వెళ్ళాక 1 జత పాదాల గుర్తులే కనిపించాయి. నేను దేవుణ్ణి అడిగాను, అప్పుడు నువ్వు నాతో లేవా అని. దేవుడన్నాడు, ఆ పాదాల గుర్తులు నీవి కావు, నావి అని. ఇంతవరకు నేను నీ చిటికెన వేలు పట్టుకుని నడిపించాను. ఇప్పుడు నిన్ను నా చేతుల్లో ఎత్తుకుని నీ భారమంతా నేనే మోస్తున్నాను అన్నాడు. ఆ దేవుడెవరని తలెత్తి చూస్తే నన్ను మోసేది ఎవరో కాదు, మా నాన్న. ఈ అమ్మాయి ఎవరో గానీ నాన్న గురించి అద్భుతంగా మాట్లాడుతుంది. నాన్న, నువ్వంటే నాకు ప్రాణం నాన్న. నువ్వెప్పుడు పిలుస్తావా అని చూస్తాను, ఎప్పుడు మాట్లాడతావా అని చూస్తాను. పరీక్షలు రాయడానికి వెళ్ళేటప్పుడు నీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుందామనిపిస్తూ ఉంటుంది. నాకు అమ్మ నువ్వే, అన్నం నువ్వే, అన్నా నువ్వే, అన్నీ నువ్వే. నాకు పెళ్ళే వద్దు నాన్న. జీవితాంతం మీ కళ్ళ ముందే ఉంటాను నాన్న. ఎక్కడికి వెళ్ళను నాన్న. ఎన్నాళ్ళని మానేస్తావు? ఇప్పుడు ఆకలిగా లేదమ్మా. మన ఇల్లేటి, మన బతుకేటి, మన కథ ఏంటి అన్నీ తెలిసిందానివి. నువ్విట్ట ముండి పట్టుపడితే ఎట్టాగే? నేనేమన్నానమ్మా? నా మటుకు నేను బాధపడుతూ ఒక మూలను కూర్చున్నాను. నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని కూడా నీతో అనలేదే. ఈ పెళ్లి జరగదని ఎవరూ ఒప్పుకోరని నాకు కూడా తెలుసు. అది కాదే, వాళ్ళమ్మ కూతురు పెళ్లికి ఒప్పుకున్నంత సులువుగా మీ పెళ్లికి ఒప్పుకోదే. 60-70 లక్షలిచ్చే సంబంధమే చేస్తానంటుంది వాళ్ళమ్మ. ఇక్కడ చూస్తే పెళ్ళి 8 ఏళ్లైనా ఇంకా మీ అక్క కట్నం బాకీయే తీర్చలేదు. అదట్ట ఇంట్లోనే పడుండిపోయినాది. మీ అన్న అటు మీ బావ కట్నానికి వడ్డీ కడతా ఉండి, ఇటు నీ చదువులకి ఖర్చు పెడతా ఉండి, ఇంటిల్లిపాదికి తిండి బట్ట అన్నీ తెస్తా ఉండి, ఇంకా యాడ్ నుంచి తెచ్చి నీ పెళ్లి చేస్తాడే. నాకు కూడా తెలుసమ్మా. అన్నయ్య లేకపోతే మనమంతా ఎక్కడుండే వాళ్ళమో కూడా తెలుసు. అట్టాని
మనసు లేని మనువు చేసుకోమని నేను అనడం లేదు. నీ బాధ చూస్తా ఉంటే నాకు బాధగానే ఉంది. కానీ ఏటి చేస్తాం? ఎళ్ళి మా పిల్లని చేసుకోమని అడిగే తాహతు మనకి లేతే. అయినా ఓ పాలి రేణుక వాళ్ళ అమ్మని అడిగి చూద్దామని అనిపిస్తా ఉన్నది. కానీ ఆబ్వియస్లీ నేను ఏ డ్రెస్ లో అయినా బాగుంటాను, యునో. చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. ఎస్, ఇవాళ మా నాన్న చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. పైగా మా నాన్న కార్లో ఆయనతో కలిసి వచ్చాను. అందుకే గాల్లో తేలిపోతున్నాను. వచ్చింది విమానంలో కాదు, కార్లో. కారు గాల్లో వెళ్ళదమ్మాయి గారు. మా నాన్న కారు నాకు చార్టర్డ్ ఫ్లైట్ కంటే వాల్యుబుల్, తెలుసా? తెలుసు. మీ మొహంలో ఈ సంతోషం చూడాలనే కార్లో తీసుకొచ్చాను. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరూ చేయలేని సాహసం నువ్వు చేసావు డింబక. గ్రేట్ జాబ్, కీప్ ఇట్ అప్. ఏంటి ఏదో దాస్తున్నావు? నచ్చిందా? అసలు ఈ రోజు ఏంటి అంత కల్లోలాగే జరుగుతోంది? నాన్న గురించి నేను మాట్లాడటం ఏంటి, నాన్న నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం ఏంటి, ఇద్దరం కలిసి కార్లో రావడం ఏంటి, ఇప్పుడు నువ్వు ఇంత విలువైన గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? నాకు నచ్చకపోతే ఏడిపించకూడదని నన్నే ఏడిపించావు కదా. రైస్ ప్లీజ్. నేను మా నాన్నతో కలిసి ఫోటో తీయించుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కనీసం కల్లో కూడా నిజం కాలేదు. కానీ నా కల నిజం చేసావు నువ్వు. గ్రేట్ గిఫ్ట్. ఇవాళ ఇంత స్పెషల్ డే అవుతుందని అస్సలు ఊహించలేదు. అమ్మాయి గారు మొదటిసారి నన్ను మెచ్చుకున్నారు. ఇవాళ నాకు స్పెషల్ డేనే. ఈ అపురూపంగా చూసుకునే బహుమతి ఇది. ఇక ముందు ప్రతిరోజు మీకు స్పెషల్ డే కావాలని కోరుకుంటున్నాను. పెద్దకి ఫైల్ ఇవ్వాలి. వస్తానమ్మాయి గారు. ఏ రైస్ పీస్. అబ్బా, రాజు అని పిలవండి అమ్మాయి గారు. నూకరాజులో కింగ్ అని తీసేసి ఒక పీస్ మాత్రమే ఉంచారు. నా ఇష్టం, నా నోటికొచ్చినట్టు పిలుస్తా. ఇవాళ ఈ స్పెషల్ డేని ఇంకా స్పెషల్ గా మార్చుకోవాలంటే వెంటనే గుడికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవును, కార్ బాగైందా? బాగైంది అమ్మాయి గారు. మమ్మీ, మావయ్యలో ఇంత కోపం ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు మమ్మీ. వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి నా గుండెలో అగ్ని రగిలింది. ఆ అగ్ని ఈ ఇంట్లో రగిలించడానికే సుమ ఇచ్చిన చీర ప్లేస్లో ఈ చీర నేనే పెట్టాను. షాప్ కిరాయికి ఇచ్చినాం కదా, అందులా కంగనా పెట్టిండ్రు. బోని నన్నే చేయమన్నారు. నేను నీకోసం గాజులు తీసుకొచ్చిన. మాయమ్మే అబ్బా ఎంత బాగున్నాయో. మరి మాకేం లేవా? ఎందుకు లేవు? ఇదిగో నీకు గోల్డ్ రంగు తెచ్చిన. హాయ్, ఐషు కోసం టిక్లీ బొట్లు తెచ్చిన. ఎందుకమ్మా ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి మమ్మల్ని నీ రుణంలో పడేస్తావు? వరలక్ష్మిది వరాలు. కూసంత వంట అయ్యేదాకా నువ్వు బయట కూర్చుంటావా? అర్థమైనది.
ఉన్నోళ్ళేమో కాపలా కుక్కరెట్టుకుంటారు, నీలాంటిదేమో నాలాంటి మొసలోని బయటికి వెళ్ళేటప్పుడు ఆ పుస్తకం ఎందుకో? తోడు ఉండాలి కదా. వరాలు రాజు లేడా? ఇంకా రాలేదు. ఇగో ఇది నీకోసం. ఏందిది? రూమేనా? అన్ని పాతవే ఉన్నాయేంది? సర్దకపోయేసరికి నీటిగా కనిపించలేదు. అయినా కొత్తవి కొన్నా మా అన్నయ్య మమ్మల్నే వాడుకోమంటాడు. చీ, రేపు పెన్లు అయితే మేముండే రూమ్ గిట్లనే ఉంటదా? రేపు నేను అన్ని మారుస్తా, అద్దం లెక్క చేస్తా చూడు. రాజు వచ్చినట్టున్నాడు. వచ్చావా నాయనా? ఏటి నాయనా మొహం తట్టలో ఆగేసుకుపోయినది? ఒంటో బాగలేదా ఏటి? అదేం లేదమ్మా, బానే ఉన్నాను. డల్ గా ఉన్నావేంట్రా? నా మాటిని హాయిగా మా నాయన దగ్గర ఉద్యోగం చేస్తే ఏమైపోతది? అత్త నువ్వన్నా చెప్పత్తా. వరాలు, నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. అన్నయ్య, ఆ రేణుక బయటికి వెళ్తేనే నా మనశ్శాంతి లోపలికి వస్తుంది. పాపం. ఎందుకత్తయ్య అక్కడ జాబ్ చేయడం? రేణుక, మీ అమ్మ పిలుస్తోంది. పిలిచిందా? మరి నాకేం పియలేదే? నాకు కిటికీ దగ్గరికి వినిపించింది. మా అమ్మకేం పనిలేదు. వస్తా అత్తయ్య, బాయ్. అన్నయ్య, అన్నయ్య, ఆ రేణుక వెళ్ళిపోయింది. అమ్మా, చెప్పడం మర్చిపోయాను. అమ్మాయి గారు రేపటి నుండి మన ఇంటికి వస్తారు. ఏటికిరా? అమ్మాయి గారు పరీక్షలో ఫెయిల్ అయ్యారు కదా, నన్ను ట్యూషన్ చెప్పమన్నారు పెద్దయ్య. అట్టగా? అంత పెద్దింటి అమ్మాయి మన ఇంటికి వస్తుందంటే మాటలా? రేపొద్దునే లేసి ఇల్లంతా దులపాలి, సర్దాలి. సరే సరే, నువ్వు వెళ్ళి మొహం కాళ్ళు చేతులు గడుకురా. అమ్మో, ఎసిరెట్టడం మర్చిపోయా. తొందర కానీ, నాకు ఇక్కడ కడుపులో ఏలికలు పరిగా. ఇప్పుడు ఎలా? టైం కూడా లేదే. ఇక్కడ నుంచి మళ్ళీ సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళాలి. అక్కడ సైన్ చేయించుకుని హాస్పిటల్ కి వెళ్ళాలి. లేట్ అయితే వాళ్ళ నాన్న బ్రతకడేమో. నాన్న, తప్పు చేస్తున్నాను, మంచి పని చేస్తున్నాను. ఒక తండ్రి ప్రాణం కాపాడడానికి, ఒక కూతురు అనాథ కాకుండా ఉండడానికి మీ సైన్ ఫోర్జరీ చేయక తప్పడం లేదు. ఒక కూతురు అనాథ కాకూడదని ఈ పని చేస్తున్నాను. నాన్న, మీరుంటే కూడా ఇలాగే అమ్మాయికి హెల్ప్ చేసేవారు. ఇంకోసారి ఎందుకు అలా కనిపిస్తాను? ఇంకోలా కనిపిస్తాను. సరే గాని, నీకు గాజులు కొనాలంటే మందారం గాజులు చూస్తే ఏం లాభం? నీ గాజులు చూడాలి. కానీ ఎంత ధైర్యం నీకు? చాలా ధైర్యం నాకు. ఏంటి, రాజుగాడింటికి ట్యూషన్కి వెళ్తున్నావా? సాయంత్రం త్వరగా వచ్చే, మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలి. చిచ్చి, నీతోనా? చచ్చినా రాను. ఏ, రాజుగాడితో బయటికి వెళ్ళడం లేదా? బావని నాతో వస్తే తప్ప? అయినా నేనేం బతిమాలు దలుచుకోలేదు. వస్తావు, నువ్వే వస్తావు. నాకు తెలుసు. నువ్వొక మనిషివని నీతో బయటికి వస్తానా? నీకన్నా పశువు నయం. అటు చూస్తున్నావరా? చూస్తూనే ఉన్నాగా. అధికారంలో ఉంటే అలా అందలం ఎక్కిస్తారు. నిజమే. ఆ స్థానంలో నువ్వుంటే నిన్ను అందలం ఎక్కిస్తారు. అవును, దానికి ఇంకా టైం ఉంది కదా. ఈలోపు ఆస్తిని, అమ్మాయిని దక్కించుకోవాలి. అదే ప్రయత్నంలో ఉన్నాను. ఎప్పుడు సాధిస్తావు? రూపా ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అయితే అందుకే
రూపని రాజు వాళ్ళ ఇంటికి ట్యూషన్కి పంపించాను. పంపితే ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా? హ, ఏమైతే మనకెందుకు, మనకి ఆస్తి ముఖ్యం. రూప పూర్తిగా నా మాట వినేలా చేస్తున్నాను. తను దగ్గరకు కూడా రానివ్వదు. నాతో కలిసి బయటికి కూడా వస్తుంది. కలలు కంటున్నావా? కలర్ఫుల్ కలలు కంటున్నాను. అదే నిజం కాబోతోంది. అర్థమయ్యేలా చెప్పు దీపక్. ఇంత తెలివైన ఆయుధం నీ దగ్గరుందా? నన్ను మరీ అంత తక్కువ చేసి చూడకు మామ. నేను నీ కొడుకుని. నా కొడుగ్గా ఉంటే చాలదు, మావయ్యకి అల్లుడివి కావాలి. తిరుగులేని అస్త్రం వదులుతానుగా. ఈ సంగతి మావయ్యకి ఎప్పటికీ తెలియకూడదు. నాకు తెలుసు మామ, నా జాగ్రత్తలో నేనుంటాను. ఇక రూప తప్పించుకోలేదు. తప్పకుండా నేను చెప్పినట్టు వింటుంది. వినకపోతే ఈ అస్త్రం ఉందిగా, చూస్తుండు మామ్. నేనాడిచ్చినట్టు రూప ఆడుతుంది. చూద్దాం. అక్కడ నీ ఫోటో ఉండే రోజు దగ్గర పడ్డట్టే. నేను లెసన్ స్టార్ట్ చేస్తాను, మీరు నోట్స్ రాసుకోండి. నేనా? నువ్వు రాసి పెట్టొచ్చు కదా. ఎగ్జామ్ రాయాల్సింది మీరే రాయాలి. నాకింతకు ముందు మీ చెల్లెలు వరలక్ష్మే రాసి పెట్టేది. అందుకే అది పాస్ అయింది, మీరు ఫెయిల్ అయ్యారు. ఏ రైస్ పీస్ సార్ అనండి. ఇప్పుడు మీరు అమ్మాయి గారు కాదు, నేను మీ నాన్నగారి పిఏ నూకరాజుని కాదు. నేను సార్ని, మీరు స్టూడెంట్, అంతే. ఓకే రైస్ పీస్ సార్. ప్లీజ్ బీ సీరియస్ అమ్మాయి గారు. కొంచెం ఎక్కువైనట్టుంది, తగ్గించు. ఇలాగైతే మీరు ఫెయిల్ అవుతారు, పెద్దయ్య గారు ఫైర్ అవుతారు. నా రూమ్ కి ఈడేమైంది? సంత మొదలైంది. మీరు పదండి అమ్మాయి గారు. ఓ ధనాలోదని, మీ తమ్ముడు గా పిల్లని రూమ్ కి తీసుకుపోతుండేంది? ఏమవుతుంది? నాకు మండుతుంది. ఏమైతుందంటవేంది? మీ తమ్ముడు రూమ్ ని నీట్ గా చేసిన, ఈ పిల్లని గా రూమ్ కి తీసుకుపోవడేంది? రండి అమ్మాయి గారు. ఇదేంటి, నా రూమ్ ని ఇంత నీట్ గా సర్ది పెట్టారు? ఎవరు సర్ది పెట్టారబ్బా? నేనే సర్ది పెట్టినా. నువ్వు నీ బెడ్రూమ్ ని క్లాస్ రూమ్ చేస్తావని తెలిస్తే ఓ బ్లాక్ బోర్డు, చాక్ పీసు, డస్టర్ కూడా తెచ్చిపెట్టేదాన్ని. సార్, మనకి బ్లాక్ బోర్డ్ అవసరం చాలా ఉంది, తెచ్చి పెట్టమనండి సార్. నువ్వెట్లా చదువు చెప్తావో నేను చూస్తా. దినం వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటా. ఏమైంది అమ్మాయి గారు? కూర్చోండి. లేదు, అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. నన్ను వెంటనే ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఏమైంది అమ్మాయి గారు? నన్నేం అడగద్దు ప్లీజ్, తీసుకెళ్ళు అర్జెంట్. సరే సరే పదండి. అయ్యో, నేనేం తప్పు మాట్లాడలేదే. దీపక్తో స్నేహం చేస్తే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అదే నా మాట వినలేదనుకో, ఈ వీడియో మీ నాన్నకు వెళ్తుంది. ఒక సంతకం ఫోర్జరీ చేయటమే నేరం. అలాంటిది ఒక మినిస్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయటం అంటే బిగ్ క్రైమ్. ఆ నేరం నువ్వే చేశావని తెలిస్తే మీ నాన్న నిన్ను జీవితంలో క్షమిస్తాడా? ఇమీడియట్ గా అరెస్ట్ చేయిస్తాడు. ఇంత గొడవ ఎందుకు? కూల్గా నాతో కలిసి బయటికి రా. అలా అలా షికార్కి వెళ్దాం. నేను రాను, చచ్చినా రాను. వదిలే, నన్ను వదిలే. నాకున్న సమస్యలు చాలు, నాకున్న బాధలు చాలు. నన్ను ఇలా బతికినివ్వు ప్లీజ్. హే, ఏడవకు.